ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీకరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక ప్రణామాలు. మా అధినేత దంపతులకు కూడా మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక నేటి విశిష్ట కార్యక్రమము సత్యం శివం సుందరం 5వ భాగము గ్రంథపట్నము. పఠన చేసేవారు శ్రీమతి మర్రాపు జగదీశ్వరి గారు, సాయిరామ్, హనుమాన్ జంక్షన్. ఆ తర్వాత శ్రీమతి ఇప్పిలి భారతి గారు, సాయిరామ్, హైదరాబాద్. వీరు గ్రంథపట్నం చేస్తారు. వారిని చక్కగా నిదానంగా నిబ్రంగా సావధానంగా స్వామి యొక్క అనుగ్రహంతో చక్కగా అవగాహన పూర్వకంగా చదవలసిందిగా స్వామి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని ఆశీర్వదిస్తూ ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా ప్రేమపూర్వక హృదయపూర్వక నమస్కారములు. అలాగే నాకు ఈ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నా పాదాభివందనములు. ఈ ఏఎస్బి అధినేత అయినటువంటి ఆయన మల్లెల వరల అమ్మకి లక్ష్మీనారాయణ గురువు గారికి నా హృదయపూర్వక ప్రేమపూర్వక నమస్కారములండి. అందరికి ఈ గ్రూప్ లో ఉన్న ప్రత్యక్ష పరోక్ష సభ్యులందరికీ నా హృదయపూర్వక పాదాభివందనండి. సాయిరామ్ అండి. నిన్న 1968 సంవత్సరంలో మే నెలలో సత్యసాయి సేవ సంవత్సర ప్రపంచ సమ్మేళనం జరిగిన సమయానికి మందిర నిర్మాణం పూర్తి అయింది. ఆ ప్లాన్ ని మనం స్వామి ఎంత తొందరగా పూర్తి చేశారో దాన్ని ఇక్కడ తెలియజేస్తున్నానండి. అప్పటి మందిర భవనం నిర్మాణం ప్లాన్లు కూడా తయారు కాలేదు. ఎలాగైతేనేమి నిర్మాణము 26/1/1968 ప్రారంభమైంది. అనుకున్న సమయానికే మనోహరమైన కమలం ఆకారంతో నిర్మింపబడిన భవన నిర్మాణం తయారైంది. భగవాన్ బాబా వారు అంతకు ముందు తాను ప్రకటించినట్లుగా మే నెలలో 12వ తేదీన ధర్మక్షేత్ర భవనమునకు ప్రారంభోత్సవం చేశారు. ఆ రోజు ఉదయము భగవాన్ బాబా శ్రీ ఇందూలాల్ను పిలిచి భవన నిర్మాణం నాకు ఎన్ని రోజులు పట్టింది అని ప్రశ్న వేశారు. హఠాత్తుగా స్వామి అడిగిన ప్రశ్నకు ఆ సమాధానం చెప్పలేక శ్రీ ఇందూలాల్ షా కొంచెం తడబడుతూ లెక్కలు వేసి, స్వామి సుమారుగా 3 నెలలు అంటే 90 రోజులు పట్టింది అని జవాబిచ్చారు. అప్పుడు స్వామి చిలిపిగా ఆయన వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ, కాదు కాదు, సరిగ్గా 108 రోజులు పట్టింది. కావాలంటే నువ్వు మందిరం కట్టిన కాంట్రాక్టర్ను పిలిచి అడగవచ్చు అని ఇందూలాల్ షా లెక్కలను సరిదిద్దారు. ఇంతలో కాంట్రాక్టర్ కూడా అక్కడికి వచ్చి తన పుస్తకాలు చూసి సరిగ్గా 108 రోజులు పట్టిందని ధృవపరిచాడు. సర్వశక్తిమయులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి ప్రకృతిపై గల పరిపూర్ణమైన ఆధిపత్యమునకు నిదర్శనగా అత్యంత సహజమైన రీతిలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను గురించి ఇక్కడ వివరించడం జరుగుతున్నది. ఎప్పటిలాగే ఈ సందర్భంలో కూడా భగవాన్ బాబా వారి అపారమైన కరుణ ఆయనను ప్రకృతి సూత్రాలను అధిగమించేటట్లు చేసింది. భగవాన్ బాబా వారు ఆ సంవత్సరం జూలై నెలలో బొంబాయిని సందర్శించారు. అక్కడి సత్యసాయి సేవా సంస్థ భగవాన్ బాబా వారి గౌరవార్థం ధర్మక్షేత్రములో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఆ రోజు ఆదివారం సాయంత్ర సమయం. సభ 6 గంటలకు ప్రారంభం కావలసి ఉన్నది. సరిగ్గా 5:15 అయ్యేటప్పటికీ ఆకాశమంతా దట్టంగా నల్లని మేఘాలు క్రమ్ముకున్నాయి. ఏ క్షణంలోనైనా కుంభవృష్టి కురిసి సభకు అంతరాయం కలుగుతుందేమోనని సంస్థ కార్యకర్తలు భయపడ్డారు. పెద్ద సంఖ్యలో అక్కడ చేరిన సభాసదులకు కలిగే అసౌకర్యమును నివారించే ఉద్దేశంతో వారిలో కొంతమంది బాబా వారిని సభను ఒక అర్ధగంట ముందుగా ప్రారంభించమని కోరదామనుకున్నారు. అయితే రాహుకాలం
సాయంత్రం 6 గంటల వరకు ఉండడం చేత స్వామివారి ప్రార్థనను అంగీకరించరేమోనని శ్రీ ఇందూలాల్ భావించారు. అయినప్పటికీ ఆయనతో పనిచేస్తున్న తోడి కార్యకర్తల భగవాన్ బాబా వారికి రాహుకాలము వంటి పట్టింపులేమీ లేవని, తామందరము కలిసి వెళ్ళి ముందు అనుకున్నట్లుగా స్వామిని సభను అరగంట ముందుగా ప్రారంభించమని ప్రార్థించాలని పట్టుబట్టారు. ఇక చేసేదేమీ లేక శ్రీ ఇందూలాల్ భగవాన్ బాబా వారి వద్దకు వెళ్ళి, స్వామి, సభను ఒక అరగంట ముందుగా ప్రారంభిద్దామా అని వేడుకున్నారు. స్వామి ఎందుకు అని అడిగారు. అలా అడుగుతున్నప్పుడు ఆయన కంఠస్వరములోనే ఆ ప్రశ్నకు సమాధానం గోచరించింది. అయితే శ్రీ ఇందూలాల్కు స్వామి ప్రశ్నలోని ఆంతర్యం బోధపడలేదు. అందువలన ఆయన మళ్ళీ స్వామి వర్షం వచ్చేలా ఉంది, ఆ సభకు అంతరాయము కలుగుతుంది, పైగా భక్తులకు కూడా అసౌకర్యం కలుగుతుంది అని విన్నవించుకున్నారు. బాబా అందుకు సానుభూతితో చిరునవ్వు నవ్వుతూ శ్రీ ఇందూలాల్ షా చెయ్యి పట్టుకొని ఆయనను దగ్గరలో ఉన్న కిటికీ వద్దకు తీసుకొని వెళ్ళి ఆకాశం వైపు చూపించారు. అప్పటికప్పుడే వర్షం ప్రారంభమవడం ఆయనకు కనిపించింది. ఆకాశమంతా దట్టమైన మేఘములు కమ్ముకొని ఉండడం, క్రింద అసంఖ్యాకమైన భక్తులు చేరి ఉండడం వారు చూచారు. అప్పుడు భగవాన్, అవునవును, చాలా పెద్ద వర్షం కురుస్తుంది అని వ్యాఖ్యానించారు. భగవాన్ బాబా వారి మాటలు శ్రీ ఇందూలాల్ షాకు మరింత ఆందోళన కలిగించాయి. అయిన అప్పటికప్పుడే వర్షంలో తడవకుండా ఉండేందుకు గాను భక్తులు గొడుగులు తీసి తెరచి పట్టుకోవడం ఆయనకు కనబడింది. ఈ పరిస్థితిలో భగవాన్ బాబా వారిని ఏమని ప్రార్థించాలో ఆయనకు తోచలేదు. ఇంతలో స్వామి కిటికీ నుండి తన దివ్యహస్తమును బయటకు చాచి ఆకాశం వైపు ఎత్తి ఏదో ఒక సంజ్ఞ చేశారు. తక్షణమే చినుకులు ఆగిపోయి దట్టముగా క్రమ్ముకున్న మేఘాలు చెదిరిపోవడం ప్రారంభమైంది. ఎంతో ఆందోళనతో నిండిన మనస్సుతో ఉన్న శ్రీ ఇందూలాల్ భగవాన్ బాబా వారు చూపిన ఆ అద్భుత లీలను గమనించలేదు. ఆయన తన ధోరణిలో తాను ఉండి స్వామిని ప్రార్థించుకుంటూ ఉండిపోయారు. ఇంతలో స్వామి, మనం అనుకున్నట్లుగానే 6 గంటలకు సభను ప్రారంభిద్దాం అని ప్రకటించారు. భగవాన్ బాబా వారి ఆజ్ఞను తన తోటి కార్యకర్తలకు తెలియజేయడానికి శ్రీ ఇందూలాల్ వెంటనే క్రిందకు పరిగెత్తారు. సభ సరిగ్గా 6 గంటలకు ప్రారంభమైంది. ఆకాశంలో మబ్బులు కూడా వీడిపోయి వారి భయాలు తొలగిపోయాయి. ఆ సభ జరుగుతున్నప్పుడు గాని శ్రీ ఇందూలాల్కు తాను భగవాన్ బాబా వారిని ముందుగా సభను ప్రారంభించమని కోరడం ఎంత పొరపాటో తెలిసి రాలేదు. బహుశా ఆయన తన ఆందోళనలో శ్రీ సత్యసాయి బాబా వారు సాక్షాత్ భగవంతుడేనని, ఆయనకు ప్రకృతి శక్తులపై సర్వాధిపత్యం ఉన్నదనే సత్యం మరచిపోయి ఉంటారు. సభ సక్రమంగా ముగిసేటప్పటికీ కార్యకర్తలందరూ చాలా సంతోషించారు. వెంటనే శ్రీ ఇందూలాల్ షా భగవాన్ బాబా వారి వద్దకు పరిగెత్తి ఆనందాశ్రులతో ఆయన పాదాలను అభిషేకించారు. అప్పుడు స్వామి ఆయన వైపు చూచి, నువ్వు మరిచిపోయావు కదూ అని అడిగారు. అది శ్రీ ఇందూలాల్ షాకు జీవితంలో మరుపురాని క్షణం. శ్రీ సత్యసాయి సేవా సంస్థకు శ్రీ ఇందూలాల్ షా చేసిన బ్రహ్మాండమైన సేవలకు ఆయనకు కృతజ్ఞాంజలి ఘటిస్తూ వరల్డ్ కౌన్సిల్ కు వైస్ చైర్మన్ గా ఆయనతో అత్యంత సన్నిహితంగా పనిచేసిన శ్రీవి శ్రీనివాసన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థకు ఒక రూపమును, ఆకారమును కల్పించిన వ్యక్తి శ్రీ ఇందూలాల్ షాయే అని ప్రపంచమంతటా ప్రతి ఒక్కరికి తెలుసు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య బోధలచే స్ఫూర్తిని పొందిన వారందరికీ వ్యక్తిగత సాధన మరియు సాయి సేవ కొరకు శ్రీ సత్యసాయి సేవా సంస్థను ఒక వేదికగా ఆయన తీర్చిదిద్దారు.
ఆయన భగవాన్ బాబా వారి దివ్య బోధనలన్నిటినీ పరిపూర్ణంగా ఆకలింపు చేసుకున్నారు. అవతార పురుషులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతార కార్యక్రమం గురించి పూర్తి అవగాహన ఆయనకున్నది. ఈ అవగాహనను, ఎరుకను ఆయన ప్రపంచ వ్యాప్తముగా ఉన్న అనేక లక్షల మంది సాయి సేవకులకు తీర్చిదిద్దడంలో, వారి సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనేటట్లు ప్రోత్సహించడంలో వినియోగించారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థ ప్రపంచ వ్యాప్తమైన సేవా సంస్థగా విస్తరింపజేయడంలో ఆయన ముందు చూపు మరియు ఆయన కన్న కలలు నేను స్వయంగా దగ్గరుండి చూచాను, అందులో పాలు పంచుకున్నాను. ఉన్నత భావాలు గల శ్రీ ఇందూలాల్ షా శ్రీ సత్యసాయి సంస్థలలోని ప్రతి ఒక్కరూ తమ జీవిత లక్ష్యమైన భగవాన్ ఆశయ సాధనకు కృషి చేసేటట్లు వారికి స్ఫూర్తిని కలిగించారు. మనం స్వామి కార్యంలో నిమగ్నమై ఉన్నప్పుడు మనం సాధించలేని కార్యమేది ఉండదని ఆయన తరచూ చెప్పుతూ ఉంటారు. భగవాన్ బాబా వారి యందు ఆయనకు గల ప్రగాఢమైన మరియు అచంచలమైన విశ్వాసం నుండి ఆయనకు ఆ ఆత్మవిశ్వాసం సంక్రమించింది. సాయి సేవకులందరికీ శ్రీ ఇందూలాల్ షా ఇచ్చే మొట్టమొదటి సలహా, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తూ పవిత్రమైన జీవితం గడపటం అంటే ఎట్టి పరిస్థితులలోనూ అన్యథా శరణం నాస్తి అని పరిపూర్ణ విశ్వాసముతో మన జీవితాలను సాయికి అంకితం చేయడమే. సాయి చేతులలో మన జీవితాలను పెట్టడం అంటే నిరంతరం సాయి చైతన్యములో ఉండటమే. ఆయనను మన హృదయపీఠముపై స్థిరముగా నిలుపుకున్నంత కాలం మనం ఆయన దివ్య హస్తాలలో భద్రంగా ఉన్నట్లే. ఆయనను మనం ఆలోచనల నుండి దూరం చేసుకున్నప్పుడు ఆయన నుండి మనము దూరమైపోయి అగాధములోనికి కూరుకుపోతాము అని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 60వ జన్మదినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత 10 రోజుల పాటు ప్రపంచమంతటి నుండి వచ్చిన లక్షలాది భక్తుల సమక్షంలో జరిగిన బ్రహ్మాండమైన ఆ ఉత్సవాలకు, పెద్ద ఎత్తున ఏర్పాట్లకు సారథ్యం వహించిన శ్రీ ఇందూలాల్ షా మాట్లాడుతూ, ప్రపంచములో ఇంతవరకు ఎక్కడా ఏ అవతార పురుషుని జన్మదినోత్సవాలు అంత పెద్ద ఎత్తున 3 సంవత్సరాల ముందు నుండి జరగలేదు. ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా ఏ అవతార పురుషుని జన్మదినోత్సవాలు అంత పెద్ద ఎత్తున 3 సంవత్సరాల ముందు నుండి జరగలేదు. ఇందులో ఒక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ జన్మదినోత్సవాల సందర్భముగా శ్రీ సత్యసాయి సంస్థ చేపట్టిన చిన్న పెద్ద ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సమాజంలో సుఖ సంతోషాలు నెలకొల్పటానికి దోహదము చేసే ఒక నూతనమైన కార్యక్రమానికి బీజమును నాటింది. స్వామి 60 పుట్టినరోజు సందర్భంగా ఒక బీజం నాటింది. అంతకంతకు అధికంగా మానవునకు భగవంతుని యందు విశ్వాసమును పెంచే కృషికి దోహదం చేసింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 60వ జన్మదినోత్సవ సందర్భముగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడంలో సాయి సేవకులు, కార్యకర్తలు చూపిన సమధికోత్సాహము ఉత్సవాలు ముగించడంతోటే చల్లారిపోలేదు. అందుకు భిన్నంగా నిజమైన సమాజ సేవ కార్యక్రమం ఇప్పుడే ప్రారంభమైందని ప్రతి ఒక్క క్రియాశీలక కార్యకర్త మనస్ఫూర్తిగా భావించారు. ఈ ఉత్సవ నిర్వహణానుభవం ద్వారా మేము ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నాము. అంతటి బ్రహ్మాండమైన స్థాయిలో నిర్వహింపబడిన ఆ జన్మదినోత్సవాలు విజయవంతమైనాయా లేదా, వాటిలో ఏ కార్యక్రమాలు నిర్వహించారు అనేది ప్రశ్న కాదు. అవి సమాజంలోని వ్యక్తుల యొక్క సంక్షేమము, ఆరోగ్యము
మరియు సంతోషములకు ఎంతవరకు దోహదం చేశాయి. సాయి సేవకులు చేపట్టిన సేవా కార్యక్రమాలన్నిటిలోనూ భగవంతుని యందు వారికి గల ప్రేమ, భక్తులు ఎంతవరకు ప్రతిఫలించాయి అన్నదే పరిగణలోకి తీసుకొని వలసిన విషయము. ఈ కోణము నుండి చూస్తే శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 60వ జన్మదినోత్సవం సందర్భముగా చేపట్టిన సేవా కార్యక్రమాలు మరియు ఉత్సవాలు పూర్తిగా తమ లక్ష్యమును సాధించాయి అని చెప్పవచ్చును అని ఉద్ఘాటించారు. 1985వ సంవత్సరం నవంబర్ 14వ తేదీన ప్రారంభమైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 60వ జన్మదినోత్సవ వేడుకలు 10 రోజులు జన్మదినోత్సవ వేడుకలు 10 రోజుల పాటు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీ సత్యసాయి సంస్థలు అంతకంతకు 3 సంవత్సరముల నుండి నిర్వహిస్తున్న ఉత్సవాలు మరియు వివిధ సేవా కార్యక్రమాలకు అవి పరాకాష్ట. భగవాన్ 60వ జన్మదినోత్సవం వేడుకలు దివ్య కాంతులను విరజిమ్మే ఆనందోత్సవాలు. ఆ ఉత్సవాలు జరిగిన 10 రోజులలో ప్రశాంతి నిలయంలో గోచరించిన అద్భుత దృశ్యములు మానవ మేధస్సుకు అతీతమైనవి. భగవాన్ జన్మదినమైన 23వ తేదీన కనీసం 4 లక్షల మంది భక్తులు ఆ ఉత్సవాలను కన్నులారా దర్శించుకొని ఆనందోత్సాహాలతో పొంగిపోయారు. జన్మదినోత్సవాలు జరిగిన 10 రోజులలోనూ భక్తులందరికీ ఉదయము టిఫిన్, కాఫీ, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, కాఫీ మరియు టిఫిన్, మళ్ళీ రాత్రి భోజనం షడ్రోపేతముగా పూర్తిగా ఉచితముగా అందించబడినాయి. వివిధ దేశాల నుండి వచ్చిన భక్తుల రుచులకు అనుగుణముగా అనేక రకాల శాకాహార వంటకాలను వడ్డించటం జరిగింది. సుమారు 2000కు పైగా సేవాదళ్ వాలంటీర్లు బ్రహ్మాండమైన అక్కడి వంటశాలలు మరియు భోజనశాలలో సేవ చేశారు. అసంఖ్యాకంగా వచ్చిన భక్తులు మరియు సందర్శకుల యొక్క అవసరాలను గమనిస్తూ వారికి తగిన సేవలు అందించి ఉత్సవాలను జయప్రదం చేసేందుకు గాను కనీసం 10,000 మంది వాలంటీర్లు రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేశారు. భగవాన్ 60వ జన్మదినోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేయబడిన వివిధ సేవలు మరియు కార్యక్రమాలు నిజముగా చాలా విశిష్టమైనవి. నవంబర్ 14, 16 తేదీల మధ్య శ్రీ సత్యసాయి తాలూకాలోని వివిధ గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించబడినవి. భారతదేశంలోని అన్ని ప్రాంతములు మరియు ఎన్నో విదేశముల నుండి కొన్ని వందల మంది వైద్యులు ఆ గ్రామాలకు వెళ్ళి అనేక వేల మంది గ్రామస్తులకు వైద్య ఆరోగ్య సేవలు ఉచితంగా అందించారు. ఉత్సవాలు జరిగిన 10 రోజులలోనూ ప్రశాంతి నిలయంలోని వివిధ స్థలాలలో 10 వైద్య శిబిరాలు రాత్రింబగళ్ళు నిర్వహించబడినాయి. నవంబర్ 16వ తేదీన హిల్వ్యూ స్టేడియంలో చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన 10,000 మంది పేద ప్రజలకు నారాయణ సేవ, వస్త్రదానము జరిగాయి. భగవాన్ బాబా వారే స్వయంగా కొందరు నారాయణులకు ప్రసాదం వడ్డించి వస్త్రములు పంచిపెట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదే రోజు భగవాన్ బాబా వారు కరణం సుబ్బమ్మ నగర్ పేరుతో అర్హులైన పేద ప్రజల కొరకు నిర్మింపబడిన 60 ఇళ్ళు గల ఒక కాలనీకి ప్రారంభోత్సవం చేశారు. భగవాన్ బాబా వారి బాల్యములో ఆయన దివ్యత్వమును గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి అయిన కరణం సుబ్బమ్మ అనే ఒక పవిత్ర శ్రీమూర్తి పేరు మీద ఆ గృహ సముదాయము నిర్మింపబడింది. 17వ తేదీ ఉదయం ప్రశాంతి మందిరంలో 100కు పైగా
ఋత్విక్కులచే అఖండ వేద మంత్ర పఠనం ప్రారంభమై జన్మదినోత్సవాలు పూర్తయ్యే వరకు కొనసాగింది. తమ 60వ జన్మదినోత్సవాల సందర్భముగా ప్రచురింపబడిన సమర్పించబడిన 90కు పైగా పుస్తకాలను భగవాన్ బాబా పూర్ణచంద్ర సభా మండపంలో 17వ తేదీ ఉదయము శ్రీ సత్యసాయి సంస్థల 4వ ప్రపంచ సమ్మేళనకు ప్రారంభోత్సవం చేస్తూ ఆవిష్కరించారు. ఆ ప్రపంచ సమ్మేళనంలో పాల్గొనడానికి వచ్చిన ప్రతినిధులందరూ కలిసి 19వ తేదీ సాయంత్రం భగవాన్ బాబా వారికి హిల్వ్యూ స్టేడియంలో ఘనంగా స్వాగతం పలికారు. ఆ సందర్భముగా భగవాన్ బాబా వారికి 2-3 దశాబ్దాల నుండి సన్నిహితులుగా ఉంటూ సేవ చేస్తూ కొందరు చిరకాల భక్తులకు స్వామికి కృతజ్ఞాంజనులు ఘటించే అవకాశం కల్పించబడింది. వారిలో భారతదేశమునకు చెందిన శ్రీ ఆర్పివి రాయనింగ్ గారు, శ్రీ జికే దామోదరావు, శ్రీమతి కమలా సారథి, శ్రీమతి ఏ ముఖర్జీ మరియు శ్రీ ఎంఎం పింగే, సింగపూరుకు చెందిన శ్రీ విలీన్, జపాన్కు చెందిన శ్రీమతి చియూకా టుసియామా, అమెరికాకు చెందిన శ్రీ రాబర్ట్ బోజాని మరియు మలేషియాకు చెందిన శ్రీ జగదీశన్ ఉన్నారు. అదే సమయంలో భగవాన్ బాబా వారికి వివిధ రకాలుగా సేవ చేసిన 80 సంవత్సరాలు పైబడిన 5గురు వృద్ధ భక్తులకు భగవాన్ జ్ఞాపికలను ప్రసాదించి గౌరవించారు. వారు శ్రీ ఎన్ కస్తూరి, శ్రీ ఎన్ఎస్ కిష్టప్ప, డాక్టర్ బి సీతారామయ్య, శ్రీమతి టి కృష్ణమ్మ మరియు శ్రీమతి కోనమ్మ. ఆ మరునాడు ఉదయము ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వచ్చిన భక్తులు హిల్వ్యూ స్టేడియంలో భగవాన్ బాబా వారు నిర్వహించిన అద్వితీయమైన గోదాన కార్యక్రమాన్ని కన్నుల పండుగగా తిలకించారు. తమ ప్రభువైన సాయి గోపాలుడు భాగ్యశాలురైన 60 మంది గ్రామస్తులకు ప్రథమ కాన్పులో జన్మించిన కోడెదూడతో సహా 60 గోవులను స్వయంగా ప్రదానం చేయడం తిలకించిన ఆ విదేశీయులకు అదొక అపూర్వమైన అనుభూతి. నవంబర్ 22వ తేదీన భారతదేశంలో విద్యా ప్రయోజనాల కొరకు అత్యంత ఆధునికమైన అంతరిక్ష పరిశోధనా కేంద్రము స్పేస్ థియేటర్ ప్లానిటేరియంను నెలకొల్పి ఏకైక విశ్వవిద్యాలయముగా శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ గౌరవమును అందుకున్నది. అద్వితీయమైన శిల్పకళా వైభవంతో శోభిల్లే ఆ ప్లానిటేరియం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణలో రికార్డు టైంలో నిర్మింపబడినది. ఆ రోజు ఉదయం భగవాన్ బాబా ఆ ప్లానిటేరియంకు ప్రారంభోత్సవం చేశారు. అదే రోజు సాయంత్రం హిల్వ్యూ స్టేడియంలో ప్రపంచమంతటి నుండి వచ్చిన సుమారు 4 లక్షల మంది జనం ఆసక్తితో గమనిస్తూ ఉండగా శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ యొక్క 4వ స్నాతకోత్సవం నిర్వహింపబడింది. ఉన్నత విద్యారంగ చరిత్రలో ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రకృతి సౌందర్యంతో విరాజిల్లే అటువంటి పరిసరాల మధ్య ఆసక్తితో పాల్గొన్న అన్ని లక్షల మంది జనం సమక్షంలో అటువంటి స్నాతకోత్సవం ఇంతవరకు జరుపబడలేదు. సుప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ ఈసిజి సుదర్శన్ స్నాతకోపన్యాసం చేశారు. భగవాన్ బాబా వారు తమ అనుగ్రహ సంభాషణతో అక్కడ సమావేశమైన అశేష భక్తజన సందోహమును ఆశీర్వదించారు. హిల్వ్యూ స్టేడియంలో శాంతి వేదిక అని స్మారక నామధేయమును పొందిన సమున్నతమైన వేదిక
భగవాన్ బాబా వారు అసంఖ్యాకంగా అక్కడ చేరిన భక్తులకు దర్శనమివ్వడానికి మరియు దివ్యోపన్యాసము అనుగ్రహించడానికి మాత్రమే కాక 17వ తేదీ నుండి 24వ తేదీ వరకు 8 రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి వేదికగా కూడా ఉపయోగపడింది. భారతదేశంలో వివిధ రాష్ట్రాలలోని సత్యసాయి సేవా సంస్థలు ప్రదర్శించిన అద్భుతమైన జానపద నృత్యములు, నృత్య నాటకములు, సుప్రసిద్ధ సంగీత విద్వాంసులచే కచేరీలు మరియు భగవాన్ బాబా వారి విద్యార్థులతో 3 నాటకాలు ఆ సాంస్కృతిక కార్యక్రమాలలో చోటు చేసుకున్నాయి. శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ యొక్క అనంతపురం క్యాంపస్ కు చెందిన విద్యార్థినులు నవంబర్ 20వ తేదీన ఈశ్వర సర్వభూతానం అనే నాటకంను ప్రదర్శించారు. తరువాత 21 మంది మరియు 21 మరియు 22వ తేదీలలో ప్రశాంతి నిలయం క్యాంపస్ కు చెందిన విద్యార్థులు రాధాకృష్ణ అనే తెలుగు నాటకమును, హియర్ అండ్ దేర్ అనే ఇంగ్లీష్ నాటకమును ప్రదర్శించారు. ఆ 2 నాటకములకు భగవాన్ బాబా వారే స్వయంగా దర్శకత్వం వహించారు. భగవాన్ బాబా వారు అంతకు ముందు నెలలలో ఈ 2 నాటకముల రిహార్సల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యార్థులకు పాటలు పాడటం, డైలాగులు చెప్పటం మరియు పాత్రల పోషణ విషయంలో సరైన శిక్షణ ఇచ్చారు. ఇంకొక ముఖ్యమైన విషయం, రాధాకృష్ణ నాటకానికి భగవాన్ బాబా వారే స్వయంగా పాటలు వ్రాశారు. భగవాన్ బాబా వారి జన్మదినోత్సవాల ముగింపు సందర్భంగా 23వ తేదీ సాయంత్రం జూలా ఉత్సవంలో స్వామి అందంగా అలంకరింపబడిన ఉయ్యాలలో నయనానందకరంగా ఊగుతూ అక్కడ చేరిన లక్షలాది భక్తులకు కనువిందు చేస్తూ ఉండగా ప్రశాంతి నిలయం క్యాంపస్ కు చెందిన సీనియర్ విద్యార్థులు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ఆ ఉత్సవం కొరకు ప్రత్యేకంగా కూర్చబడిన కొన్ని భక్తి గీతములను హృదయాలను కదిలించే రీతిగా గానం చేశారు. సాయిరం ఆపమంటారండి. సాయిరం. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ ఇంకొక పేర చదవండి. 23/11/1985వ తేదీ సూర్యోదయం వేళకు ప్రశాంతి నిలయంలోని హిల్యూ స్టేడియం ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి వచ్చి చేరిన లక్షల కొలది భక్తులతో ఒక మానవ సముద్రము వలె గోచరించింది. వైభవోపేతమైన ఆ పర్వదినం నాడు ప్రాతః సంధ్యా సమయంలో ఒక్క లిప్తపాటు కాలం అవతార పురుషులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య దర్శనం చేసుకునేందుకు ఇసుక వేస్తే రాలనంతగా ఎక్కడ చూచినా జనం తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూచారు. ఆ రోజున ఉదయం పూట కార్యక్రమం పూర్తయ్యే వరకు సూర్య భగవానుడు కూడా మబ్బుల చాటున దాగుండి బయటకు రాలేదు. చల్లని ఆహ్లాదకరమైన ఆ వాతావరణం అక్కడ భగవాన్ బాబా వారి ఆగమనానికి ఎదురు చూస్తూ కూర్చున్న 5 లక్షలకు పైగా భక్తుల హృదయానందమునకు దోహదం చేసింది. అపూర్వమైన ఆ దివ్యానుభూతిలో పాలు పంచుకున్న కొందరు భాగ్యశాలురు నోటి నుండి ఆ కథనమును విందాం. సాయిరామండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సాయిరామండి. అందరికీ సాయిరామండి. ఆ రోజున ప్రశాంతి మందిరం నుండి హిల్ వ్యూ స్టేడియం వరకు సాగే ఊరేగింపులో భగవాన్ బాబా వారి రథము ముందు భాంగ్రా మరియు నాగా నృత్యములు చేస్తూ వెళ్లే బృందములో విశ్వవిద్యాలయము మరియు స్కూల్లో చదివే విద్యార్థులకు కొందరికి అవకాశం లభించింది. వారి ఆనందదాయకమైన అనుభవం ఈ విధంగా ఉన్నది. మేము ఈ నృత్యములో పాల్గొనడం కొరకు అవసరమైన దుస్తులు, మేకప్ వేసుకునేందుకు ఉదయం 5 గంటలకు ప్రశాంతి మందిరం వద్దకు వెళ్ళాము.
ఊరేగింపు 7:30కు బయలుదేరవలసి ఉన్నది. ఇంతలో స్వామి 6:45 ఇంటర్వ్యూ గది నుండి బయటికి వచ్చారు. అప్పుడు మేమంతా భజన హాలులో ఉన్నాము. స్వామి భజన హాలులోనికి నేరుగా నడిచి వచ్చారు. అది చూచి మేమంతా చాలా ఆనందించాము. పరమ పవిత్రమైన భగవాన్ జన్మదినం నాడు బహుశా ఆయనను మొట్టమొదటిగా దర్శనం చేసుకున్నది మేమేనేమో. ఆయన మా అందరి వైపు పరీక్షగా చూసి చాలా సంతోషించారు. మాలో కొందరి తలపాగాలను ఆయన స్వయంగా సరిచేసి అందంగా ఉండేటట్లు చేశారు. తరువాత ఆయన, పిల్లలు మీరందరూ టిఫిన్ తిన్నారా అని అడిగారు. మేము ఎవ్వరము అప్పటికి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయనందున మౌనంగా ఉండిపోయాము. మేము గనుక నిజం చెబితే స్వామి బాధపడతారని మాకు తెలుసు. అప్పుడు బాబా చిరునవ్వు నవ్వుతూ, నాకు తెలుసు మీరేమీ తినలేదు. టిఫిన్ తినకపోతే డ్యాన్స్ ఎలా చేస్తారు? కార్యక్రమం పూర్తయ్యేదాకా ఎలా ఉండగలరు? కార్యక్రమం అయ్యేటప్పటికి చాలా ఆలస్యం అవుతుంది. సరే, మీరేం బాధపడకండి, నేను మీకు ఫలహారం ఏర్పాటు చేస్తాను అని చెప్పి కొందరు వాలంటీర్లను పిలిచి మాకు బ్రేక్ఫాస్ట్ తీసుకురమ్మని చెప్పారు. ఆయన మాతృ ప్రేమకు మేమంతా పులకించిపోయాము. మాలో కొందరికి కన్నీళ్లు కూడా వచ్చాయి. తమ 60వ జన్మదినోత్సవం నాడు భగవాన్ మాపై అనుగ్రహమును వర్షిస్తూ నెరవేర్చిన మొట్టమొదటి కార్యక్రమం అది. ఆ ఊరేగింపులో స్వామి రథం ముందు నృత్యం చేస్తూ వెళ్ళే అవకాశం లభించడం మా అదృష్టం. అంతసేపు ఊరేగింపులో నృత్యం చేస్తూ వెళ్ళిన మాకెవ్వరికి అలసట కనిపించలేదు. పైగా అయ్యో, అప్పుడే ఊరేగింపు అయిపోయిందా అని మేము విచారించాము కూడా. శ్రీమతి నామగిరియమ్మ భగవాన్ బాబా వారికి చిరకాలం నుండి భక్తురాలు. ఆమె పుట్టపర్తిలోని పాత మందిరంలో స్వామి దివ్య సన్నిధిలో చాలా సంవత్సరాలు జీవించారు. భగవాన్ బాబా వారి 60వ దినోత్సవం తర్వాత తన అనుభవాలను ఆమె ఈ విధంగా వర్ణిస్తున్నారు. 1950వ సంవత్సరానికి పూర్వం మేము పాత మందిరంలో నివసిస్తున్నప్పుడు స్వామి పూర్తిగా మాతో కలిసే ఉండేవారు. రోజస్తమానం ఆయన మాతో గడిపేవారు. ఒక్కొక్కప్పుడు రోజంతా ఆటపాటలతో గడిచిపోయేది. ఆ రోజుల్లో ఒకనాడు నన్ను సాకమ్మను పిలిచి, నా 60వ జన్మదినోత్సవం నాడు ఈ గ్రామంలో లక్షలాది భక్తులు చేరతారు. నేనొక విశ్వవిద్యాలయమును కూడా నెలకొల్పుతాను. శ్వేతాస్వములు పూల్చిన బంగారు రథంలో నేను ఊరేగింపుగా వెళతాను అని చెప్పారు. ఆయన మాటలలో ఎక్కడ హాస్య ధోరణి కనిపించలేదు. చాలా గంభీరంగా ఉన్నాయి. ఆ రోజుల్లో సుమారు ఒక 100కు లోపు మాత్రమే స్వామిని వెంటనంటి ఉండేవారు. మేమిద్దరం స్వామి మాతో పరిహాసంగా ఈ మాటలు చెప్తున్నారని అనుకొని నవ్వు ఆపుకోలేకపోయాము. అప్పుడు స్వామి మా వైపు గంభీరంగా చూస్తూ, నేను చెబుతున్న విషయాలలో మీకు నమ్మకం కలిగినట్లు లేదు. అప్పటికి వాటికి చూడటానికి సాకమ్మ బ్రతికి ఉండదు అని చెబుతూ నా వైపు తిరిగి, కానీ నువ్వు మాత్రం బ్రతికే ఉంటావు, చూస్తావు. అయితే ఇప్పుడున్నంత దగ్గరగా ఆనాడు నన్ను చూడలేవు అని చెప్పారు. ఈనాడు సుమారు 40 సంవత్సరాల పూర్వము స్వామి చెప్పిన మాటలు పూర్తిగా నిజమయ్యాయని నేను ఘంటాపదంగా చెప్పగలను. 23వ తేదీ ఉదయం నేను గణేష్ గేట్ బయట రోడ్డు ప్రక్కన బ్రహ్మాండమైన జన సమూహం మధ్య స్వామిని ఒక్క క్షణం పాటు దర్శించుకోవటానికి నిలబడి ఉన్నాను. దూరం నుండి స్వామి ఆసీనులయ్యున్న బంగారు రథం చూస్తుంటే స్వామి ఆనాడు మాతో అన్న మాటలు గుర్తుకు వచ్చి నాకు కన్నీళ్లు ఆగలేదు.
రథం నా ముందు నుండి వెళుతున్నప్పుడు ఆయన నా వైపు చూడటం మర్చిపోలేదు. నన్ను చూచి చిరునవ్వు నవ్వారు. ఆ చిరునవ్వులో పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చే ఎన్నో అర్థాలున్నాయి. చూడు, ఆ రోజు నువ్వు నా మాటలు నమ్మలేదు అని అని ఆయన నాతో అంటున్నట్లు అనిపించింది. భగవాన్ బాబా వారి దివ్య వైభవమును ఈనాడు కన్నులారా కాంచే అదృష్టం నాకు లభించినందుకు స్వామికి ఎంతో కృతజ్ఞురాలని. ట్రినిడాడ్ టొబాగోకు సాయిరామ్. ట్రినిడాడ్ టొబాగోకు చెందిన శ్రీ నైపాల్ సుఖదేవ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల 4వ ప్రపంచ సమ్మేళనంలో ప్రతినిధిగా పాల్గొనేందుకు 1985 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రశాంతి నిలయమునకు వచ్చారు. అయితే ఆయన చాలా సంవత్సరాల నుండి భగవాన్ బాబా వారి భక్తులుగా ఉంటూ తన దేశంలో స్వామి యొక్క ఎన్నో లీలలను ప్రత్యక్షముగా చూశారు. నవంబర్ 23వ తేదీన భగవాన్ బాబా వారి 60వ జన్మ దినోత్సవము నాడు హిల్వ్యూ స్టేడియంలో తాను చూచిన దృశ్యాలను ఇలా వర్ణిస్తున్నారు. అలనాడు కురుక్షేత్ర సంగ్రామములో శ్రీకృష్ణ పరమాత్మ నడిపిన రథము నమూనాలో తయారు చేయబడి అందమైన 4 శ్వేతాశ్వములు పూంచిన బంగారు రథముపై ఆసీనులై భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు హిల్వ్యూ స్టేడియంకు వచ్చారు. ఆ రథమునకు ముందు నాదస్వరం బృందం, విద్యార్థుల బ్యాండు మరియు రంగురంగుల కళ్ళు మిరుమిట్లు గొలిపే దుస్తులు ధరించిన విద్యార్థులు నాట్యం చేస్తూ ఊరేగింపుగా వెళ్ళారు. ఆ రథం మా ముందు నుండి వెళుతూ ఉన్నప్పుడు నాలో ప్రస్తుత కలియుగంలో అవతార పురుషులు భగవాన్ బాబా వారే కదా అనే ఒక ఆలోచన నా మనసులో మెదిలింది. చిరునవ్వులు చిందులాడే భగవాన్ బాబా వారి సుందర వదనార విందమును మేమంతా స్పష్టంగా దర్శించుకోగలిగాము. మల్లెపూల వంటి తెల్లని పలువరస, నల్లని కిరీటము వంటి ఉంగరాల జుట్టుతో నిండిన భగవాన్ బాబా వారి వదనంపై బంగారు కాంతులీనే దేహఛాయ దేదీప్యమానంగా వెలిగిపోతూ దర్శనమిచ్చింది. ఆ విధంగా రథంలో ఆసీనులైన దివ్య మంగళ విగ్రహుడైన భగవాన్ అక్కడ సమావేశమైన అశేష భక్తజన సందోహమును చూచి 2 చేతులు పైకెత్తి ఆశీర్వదిస్తూ ముందుకు సాగిపోయారు. నా నేత్రములు నా ప్రభువును దర్శించుకునే భాగ్యం నాకు నోచుకున్నాయి. ఆయనే నా రాముడు, కృష్ణుడు, శివుడు, దుర్గా, యేసుక్రీస్తు, అల్లా, ఇంకా నా సర్వస్వము. స్వామి అందముగా అలంకరింపబడిన శాంతి వేదికపై అమర్చబడిన సింహాసనమును అధిరోహించగానే లక్షలాది భక్తులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి జై, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి జై అని దిక్కులు పిక్కటిల్లేటట్లు జయ జయ ధ్వానాలు చేశారు. ఆ జయ జయ ధ్వానాలతో ఆకాశమే దద్దరిల్లుతోందా అనిపించింది. ఇంతలో ఆకాశంపై దట్టమైన నల్లని మేఘాలు క్రమ్ముకుని ఏ క్షణంలోనైనా కుంభవృష్టి కురుస్తుందా అనిపించేటట్లు వాతావరణం మారింది. ఒక పెను తుఫాను ఆంధ్ర తీరంను దాటనున్నదని, దాని ప్రభావం వలన ఆ ప్రాంతంలో కుంభవృష్టి కురిసే అవకాశం ఉన్నదని అంతకు ముందు వెలువడిన ఒక వాతావరణం హెచ్చరిక ఆ సమయంలో మాకు చాలా మందికి జ్ఞాపకం వచ్చింది. అయితే
మన సాయి ప్రభువు దివ్య సన్నిధిలో ఉన్న మనం భయపడవలసిన అవసరం ఏమున్నది? ప్రభువు దివ్య సంకల్పం వలన కార్యక్రమం జరుగుతున్నంతసేపు ఒక్క చిన్న చినుకు కూడా పడలేదు. దానికి బదులుగా సూర్యరశ్మి వలన కలిగే వేడి మాకు తగలకుండా ఆహ్లాదకరమైన మబ్బుల తెర ఆకాశమును కప్పివేసింది. భగవాన్ బాబా వారు తమ దివ్యోపన్యాసంలో అత్యంత ఆశ్చర్యకరంగా ఆ తుఫాను మటుమాయమవడం గురించి కూడా ప్రస్తావించారు. కార్యక్రమం మొదలు పెడుతూనే కస్తూరి నా వద్దకు వచ్చి, స్వామి, నెల్లూరు ఒంగోలు వైపు తుఫాను వస్తుందని రేడియోలో చెప్పారు, రాయలసీమకు కూడా వస్తుందట అని చెప్పాడు. నీవేమీ భయపడకు కస్తూరి, మన భక్తులకు ఏ విధమైన అననుకూలము జరగదు. వారి భక్తే వారిని ఛత్రము వలె కాపాడుతుంది అన్నాను. ఆ తుఫానే వచ్చి ఉంటే ప్రజలందరూ ఎన్ని అవస్థలకు గురి అయ్యేవారో. ఇదంతా స్వామి చేశారా? కాదు కాదు, మీ ప్రేమ హృదయమే స్వామిని అట్లా మార్చగలిగింది. వెన్న చేతిలో పెట్టుకున్నంత మాత్రాన కరుగుతుందా? వేడి చూపాలి కదా. అదే విధముగా స్వామి హృదయం వెన్న వంటిదైనప్పటికీ భక్తి ప్రపత్తుల అనే వేడి చూపినప్పుడు అది కరుగుతుంది. రెండవ దినం చూస్తే తుఫాను ఎక్కడికి పోయిందో ఏమైనదో ఎవరికీ తెలియలేదు. ఈ 10 దినములు వాతావరణము ఎంత పవిత్రంగా ఉన్నదో, ఎంత దివ్యమైన భావములతో మీరు కార్యక్రమములలో పాల్గొన్నారో మీకు స్వామికి మాత్రమే తెలుసు. అన్యులకు ఇది అర్థం కాదు. నా తోటి భక్తులు ప్రతినిధులతో కలిసి ఆ సభా ప్రాంగణంలో కూర్చున్నప్పుడు కలియుగ అవతారి అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 60వ జన్మదినోత్సవం సందర్భంగా స్వామి దివ్య చరణారవిందముల వద్ద చేరిన మనమందరం ఎంతటి అదృష్టవంతులమోనని నేను ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయాను. చరిత్రాత్మకమైన 90 నిమిషాల పాటు కొనసాగిన తమ జన్మదిన సందేశములో భగవాన్ బాబా వారు మానవునికి భగవంతునికి మధ్య గల విడదీయరాని సంబంధం గురించి వివరిస్తూ ఈ సందర్భంగా భక్తుల అపోహలు అనేకం తొలగించారు. మానవ జాతిపై తమకు గల అపారమైన కరుణతో భగవాన్ సాయి సంకల్పం మానవ జాతి సౌభాగ్యము కొరకు ఏ విధంగా పనిచేస్తున్నది వెల్లడించారు. తాను ప్రపంచమంతటిలోనూ గొప్ప ధనవంతుడనని, తనకున్నంత సంపద ఐశ్వర్యము లోకములో మరెవ్వరికీ లేదని, తన సంపదంతా నిస్వార్థ నిర్మల ప్రేమయేనని ప్రకటించారు. ఆ దివ్యోపన్యాసంలోని కొన్ని భాగాలను ఇక్కడ ఉదహరించడం సమంజసంగా ఉంటుందని భావిస్తున్నాను. మానవత్వమునకు ఆధారమైనది దైవత్వం ఒక్కటే. ఎంత ధనమున్నా, ఎంత బలమున్నా, విద్య ఉన్నా, వినయమున్నా భక్తి ముక్తులకు అవి పనికిరావు. త్యాగమునందే అమృతత్వము ప్రాప్తిస్తుంది గాని లోభం నందు కాదు. దురదృష్టవశాత్తు బాధలను కలిగించే లోభమందు మాత్రమే వాసనలను అభివృద్ధి పరుచుకొని మానవుడు అవుతున్నాడు. కనుక మానవత్వములోని దివ్యత్వమును గుర్తించటానికి సత్సంగములోని చేరి సన్మార్గములో ప్రవేశించటానికి కృషి చెయ్యాలి. అదే నా ప్రధానమైన మానవ ధర్మము. మానవునకు దైవము ఎంత ప్రధానమో దైవమునకు మానవుడు కూడా అంతే ప్రధానము. మానవుడే లేకపోతే దైవత్వ ప్రకటనే అవకాశము లేదు. కుమారుడు ఉన్నప్పుడే తండ్రి అనే పదానికి అర్థం ఉంటుంది. నరుడు అనే పదమున్నప్పుడే నారాయణుడు అనే పదానికి విలువ. దైవము మానవుని
ఏ విధంగా సృష్టిస్తున్నాడో మానవుడు కూడా సాధన రూపంలో దైవాన్ని సృష్టించుకోవాలి. అదే సాక్షాత్కారము. తన తత్వాన్ని తాను గుర్తించి సరి అయిన మార్గములో ప్రవర్తించినప్పుడే తన స్వరూపాన్ని, తన ఆకారాన్ని తాను గుర్తించటానికి వీలవుతుంది. దైవత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు. కొన్ని బలహీనతల కారణంగా మానవుడు మూర్ఖత్వమును పెంచుకుంటున్నాడు. ఈ మూర్ఖత్వము చేతనే కృతజ్ఞుడిగా మారుతున్నాడు. అన్ని ఆకారములకు శత్రుత్వమున్నది గాని సాయికి మాత్రం ఎక్కడా శత్రువులు కనిపించరు. కొందరు అపోహలకు అభివృద్ధి పరుచుకొని బాహ్య చర్యలను మాత్రమే చూస్తూ హృదయ తత్వమును విస్మరించడం చేత సాయికి కూడా శత్రువులు ఉన్నట్లు భావిస్తారు. వారి దృష్టిలో శత్రువులు ఉన్నట్లు కనిపించవచ్చు గాని నా దృష్టిలో శత్రువులు ఎవరూ లేరు. నాకు అందరూ ప్రియులే. నాకున్నంత సంపద, ఐశ్వర్యము లోకములో మరెవ్వరికీ లేదు. నాకున్నంత సంపద ప్రపంచ బ్యాంకులో కూడా లేదు. ఏమిటా సంపద, ఏమిట ఐశ్వర్యము? నిస్వార్థమైన నిర్మలమైన ప్రేమ. నిస్వార్థ నిర్మల ప్రేమతో జీవితం గడపటం చేతనే నా శరీరం కూడా ఎంతో తేజోమయంగా ఉంటున్నది. ఈ దేహంలో ఎట్టి బలహీనతలు లేవు. దీనికి కారణం నా పవిత్రమైన గుణమే. ఇట్టి తత్వమును లోకులు గుర్తించటానికి ప్రయత్నించరు. బాహ్య చర్యలకు మాత్రమే దృష్టి ఉంచుకొని బలహీనతలుగా భావిస్తూ మాట్లాడుతుంటారు. నాది నిస్వార్థ స్వభావము, పరోపకార దృష్టి గల హృదయము, అందరి యోగక్షేమాలను కోరే స్వభావము, లోకానందమే నా ఆనందముగా భావించే హృదయము. ఇట్టి హృదయం కనుక దినదిన ప్రవర్ధమానమైన ఆనందముతో జీవితం గడుపుతున్నాను. నాలో ఏ క్షణమైన విచారం అన్నది కనిపించదు. సంకల్పించినంతనే సిద్ధించడం సాయి తత్వం. కాలేజీ నిర్మాణం సంకల్పం కలిగిన తక్షణమే రాజమాత కాలేజీ కట్టించింది. భిక్షం అడగలేదు. ఆశయాల అభివృద్ధి ఈ రూపం దాల్చింది. చిన్నతనం నుండి పిల్లలను చక్కగా అభివృద్ధి పరచటానికి స్కూలు పెట్టాలని సంకల్పించడంతోటే ఇటలీ ప్రధాని సోదరుడు క్రాక్సీ వచ్చి ఈ స్కూలు నేను కట్టిస్తానన్నాడు. హయ్యర్ సెకండరీ స్కూల్ కూడా ఉంటే చిన్నప్పటి నుండి పిల్లలను చక్కని క్రమశిక్షణతో పెంచవచ్చును కదా అని సంకల్పించుకున్నాను. తక్షణమే అమెరికా నుండి బొజాని అనే ఆయన వచ్చి హయ్యర్ సెకండరీ స్కూల్ కట్టించాడు. బెంగళూరులో హాస్టలు, కాలేజీలు కూడా సంకల్పించుకున్నంత తక్షణమే కోవెన్ సతీమణి వచ్చి వీటిని పూర్తి చేస్తానని బాధ్యత వహించింది. సిద్ధి జరిగే రీతిగా ఉంటేనే సాయికి సంకల్పం కలుగుతుంది. అలాంటి సంకల్ప బలము ఉన్నందుననే ఇలాంటి కార్యక్రమములు చేయడానికి వీలవుతుంది. దీనిని మీరు గుర్తించాలి. మీ భక్తి ప్రపత్తులు చాలా ఉత్తమమైనవి. మీ సహనము, శాంతము అంతని చెప్పటానికి సాధ్యం కాదు. అయితే నా వారిని నేను పొగడటం భావ్యం కాదు. ఎన్నో దేశాల నుండో వచ్చారు. విదేశీయులు ఎన్నో అనుకూలములు, సౌకర్యములు అనుభవించినటువంటి వారు. కానీ ప్రశాంత నిలయంలో అన్ని అననుకూలములే. ఇట్టి పరిస్థితుల్లో సాయి ప్రేమను సాధించడమే నిజమైన తపస్సు. ఈ తపస్సును దినదినాభివృద్ధి గావించుకొని మీ ఆదర్శములను, మీ ప్రేమ తత్వమును గ్రామాల్లో వీధిన ప్రబోధించి ఆనందించి భారతదేశమునకు కీర్తిని తేవాలి. సాయి కోరేది ఒక్కటే, సోదర మానవులను ప్రేమించి సమాజ సేవలు చేసి మానవత్వమునకు సార్థకతను సంపాదించుకోవాలి. స్వార్థమును త్యాగము చేయాలి. పదార్థములో ప్రవేశించండి. పవిత్రతను పెంచుకోండి. దీనులను
ఆదుకోండి. 60వ జన్మ దినోత్సవములో ఒక పరీక్ష కూడా ఉన్నది. ఇందులో నెగ్గిన వారే నిజమైన సాధకులు. ఎన్ని కష్టములకైనా నష్టములకైనా, ఎన్ని దుఃఖములు, నిందలు, నిష్ఠూరములకైనా వెరువకుండా దీనిని సాధించటానికి కంకణం కట్టుకోండి. పంట పండించింది రైతు. ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకునే సమయంలో తూర్పోరా పడతాడు. అప్పుడు గట్టి గింజలు క్రిందను నిలుస్తాయి. పొల్లు గాలికి కొట్టుకుపోతోంది. అదే విధముగా ఇందులో గట్టి గింజలెన్నో, ఒట్టి గింజలెన్నో తేలిపోతుంది. మరొక విషయం, 60 సంవత్సరముల తర్వాత స్వామి అందరికీ చిక్కడని, స్వామిలో మార్పు వస్తుందని భక్తులు ఆందోళన పడుతున్నారు. నాది మారే స్వభావం కాదు, స్వామి భక్తులకు దూరం అవుతారని అనుకుంటున్నారు కానీ అట్లు ఎన్నటికీ జరగదు. ఇంకా అధికంగా స్వామి సమీపమైపోతాడు. మారేది దైవత్వం కాదు, సత్యమైనది సత్యసాయి తత్వం. కనుక నాలో మార్పు ఏనాటికి రాదు. అపోహలను దూరం చేసుకొని సేవలలో పాల్గొనండి. సాయిని వదిలి మీరు గాని, మిమ్మల్ని వదిలి సాయి గాని ఉండటం వీలు కాదు. దీనిని దృఢం చేసుకొని మీరు సేవలో ప్రవేశించండి. సాక్షాత్తు భగవంతుడే అవతార పురుషుడై దిగివచ్చి కార్యక్షేత్రంలో ప్రవేశించి నిరంతర కర్మ తత్పరుడై ఉన్న తరుణంలో మనం మన భాగ్యం కొద్దీ జీవిస్తున్నామని సదా జ్ఞప్తి అందుంచుకోవాలి. నిజానికి అవతార పురుషులు నెరవేర్చవలసిన కార్యక్రమములు కానీ, పొందదగిన ఫలములు కానీ ఉండవు. అయినప్పటికీ వారు నిరంతరం లోక కళ్యాణం కొరకు శ్రమిస్తూనే ఉంటారు. అవతార పురుషుడైన శ్రీ కృష్ణ పరమాత్మయే స్వయంగా ఈ విషయాన్ని భగవద్గీతలో ఉద్ఘాటించారు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. సుమారు 2000 సంవత్సరాలకు పూర్వం ఈ భూమిపై నడయాడిన రక్షకుడు యేసుక్రీస్తు గురించి ఖలీల్ జిబ్రాన్ ఈ విధంగా వ్రాశాడు. మనందరం ప్రవహించే నదుల వలె కాలగమనములో పయనిస్తూ నామరూపాలు లేకుండా పోతాము. అయితే కాల ప్రవాహంలో కాలాతీతుడైన భగవంతునితో కొంతకాలం గడిపిన వారు మాత్రం చిరకాలం జ్ఞాపకముండిపోతారు. అవతార పురుషుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి మనం కేవలం సమకాలికులుగా మాత్రమే భావి తరాల వారికి గుర్తుండిపోకూడదు. ఈ అవతార పురుషునితో చేయి కలిపి ఈ ప్రపంచమును మన భావి తరాల వారికి కూడా ఒక సుందర స్వప్నసీమగా తీర్చిదిద్దే కృషిలో పాలు పంచుకుందాం. కదలి రండి. సాయిరామ్. ఇంకో మరో చాప్టర్ కూడా మొదలుపెట్టు. సరే. సాయిరామ్. జగద్గురువు మానవుని దేహాభిమానముచే బంధింపబడిన స్థాయి నుండి ఆత్మ విమోచన స్థాయికి చేర్చే అవతార పురుషుని అవతరణకు అత్యంత ప్రామాణికమైన నిదర్శనము. అత్యున్నతమైన సత్యములను సమస్త మానవులకు అర్థమయ్యే రీతిలో అత్యంత సరళమైన భాషలో వివరించగలిగే అద్భుత శక్తి మరియు మానవ జీవిత పరమార్థమును గురించి సాధకులు ఏర్పరచుకునే బాహ్యంగా పరస్పర విరుద్ధముగా కనిపించే అభిప్రాయములను సమన్వయపరచగలిగే దివ్య జ్ఞాన సంపద, మానవాతీతమైన ఈ ప్రజ్ఞ మహోన్నత సత్యములను సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా సామాన్య మానవుల నిత్య జీవితంలో నుండి ఉదాహరణలను ఎంచుకుని వాటితో సమన్వయపరుస్తూ బోధపరచడంలో గోచరిస్తుంది.
చిన్నల నుండి పెద్దల వరకు, పండితుల నుండి పామరుల వరకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలాగా చిన్న చిన్న కథలతో విశదీకరించడంలో ప్రస్ఫుటమవుతుంది. మానవ జీవితమునకు సంబంధించిన గంభీరమైన సూత్రములను అతి తేలికైన పదములతో, పద విన్యాసముతో తేట తెల్లముగా బోధించడంలో వెల్లడవుతుంది. వీటన్నిటికీ తోడు మేధా సంపత్తితో సమకూర్చుకున్న విజ్ఞానమునకు, అంతరంగ అనుభూతికి మధ్య గల అంతరమును అనుసంధానమును చేస్తూ ప్రాచీన మత గ్రంథములో నిక్షిప్తమైన నిగూఢ తత్వమును బహిర్గతం చేయగలిగే సహజ స్ఫూర్తి అవతార పురుషుల మరొక లక్షణం. అటువంటి అవతార పురుషుని దివ్య బోధలు సర్వశాస్త్రములకు, సర్వజ్ఞానములకు మూలాధారమైన విరాట్ స్వరూపిణి హృదయ సీమ నుండి బయల్వెడలడం చేత అవి తక్షణమే శ్రోతల హృదయాలను హత్తుకుంటాయి. ఇవి సులభ గ్రాహ్యమైనవి, ఆచరణ సులభమైనది. వాటిని గనుక మనం త్రికరణ శుద్ధిగా ఆచరిస్తే మనం మన జీవిత పరమార్థమును తప్పక చేరుకోగలము. దివ్య ప్రేమామృత ధారలతో నిండిన ఆ బోధలను ఆలకించటానికి పండిత పామరులందరూ ఉత్సుకత చూపుతారు. శ్రోతల హృదయాలలో ఆ అమృత వాక్కులు శాంతిని, ఆనందమును నిలుపుతాయి. 1980 నుండి 85 సంవత్సరం మధ్య అవతార పురుషులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యోపన్యాసములలోని బోధనాంశము, బోధనా శైలి, విధానము మరియు విషయ ప్రాధాన్యతలను గురించి అధ్యయనం చేసే ప్రయత్నం జరిగింది. అందులో 1980 నుంచి 82 సంవత్సరాల మధ్య భగవాన్ ఎంచుకున్న ముఖ్యాంశము విద్య. ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి కాలేజీ 1980వ సంవత్సరంలో స్థాపించబడింది. పరిగణిత విశ్వవిద్యాలయమైన శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ 1981వ సంవత్సరంలో నెలకొల్పబడింది. 1983వ సంవత్సరంలో స్వామి దివ్యోపన్యాసములలో ప్రధానంగా ఉద్ఘాటించిన అంశములు సర్వమత సమైక్యత, మానవ జన్మ యొక్క విశిష్టత మరియు అవతార ప్రాముఖ్యత. 1984వ సంవత్సరంలో భగవాన్ మానవుని పరివర్తన చెందుమని, దివ్యత్వము నుండి ఉద్భవించి దివ్యత్వములో ఐక్యమయ్యే మానవ జన్మ యొక్క అంతరార్థమును గుర్తుంచుకొని ఉద్బోధించారు. ఇక 1985వ సంవత్సరంలో స్వామి తమ దివ్యోపన్యాసములలో ముఖ్యంగా సేవ మరియు సాధన అనే 2 అంశముల భగవాన్ బాబా వారి 60వ జన్మదిన సంవత్సరమైన ఈ సంవత్సరంలోనే జన్మదిన సందర్భముగా 10 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాలలో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల 4వ ప్రపంచ సమ్మేళనం జరిగింది. అయితే ఎప్పటి వలనే భగవాన్ బాబా వారు ఆ సందర్భంలో తమ దివ్యోపన్యాసములలో మానవుని యొక్క ఆధ్యాత్మిక పరివర్తన మరియు సమాజ సంక్షేమములను గురించి నొక్కి చెప్పారు. సాయిరామ్ అండి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మలకు నమస్కరిస్తూ గురు దంపతులకు నా నమస్కారాలండి. శ్రీ కోటేశ్వరరావు గారికి, పార్థసారథి గారికి, పద్మ గారికి నా కృతజ్ఞతలండి. నాకు మళ్ళీ ఈ అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి అనేక కృతజ్ఞతలండి, పాద నమస్కారాలండి. సాయిరామ్ అండి. సాయిరామ్.